కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో కలుపుతూ ఉత్తర్వులు ఇవ్వడంపై ఆ రెండు మండలాల నాయకులు, గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి విజ్ఞాపనలు అందజేశారు. కడప జిల్లా కలెక్టరేట్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు మండలాలను అన్నమయ్య జిల్లాలో కలపడం ఇబ్బందిగా ఉందని స్థానికులు విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం సమాచారం లోపంతోనే ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని, త్వరలో ముఖ్యమంత్రిని కలిసి రెండు మండలాల ప్రజల సమస్యల్ని వివరిస్తారని శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఒక చిన్న సమాచార లోపం అనుకుంటున్నాను నేను. ఒంటిమిట్ట, సిద్ధవటం రెండు మండలాలు కూడా కడప టౌన్కు 4 కిలోమీటర్లు ఒక మండలం, 10 కిలోమీటర్లు ఒక మండలం ఆనుకున్న మండలాలను అన్నమయ్య జిల్లాలో చేర్చడం ఇక్కడ ఈ రెండు మండలాల ప్రజలకు కొంత ఇబ్బందులు గురి చేసింది. జిల్లా కలెక్టర్ కూడా కడపకు ఆనుకొనున్న ఈ రెండు మండలాల్లో కడపలోనే ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ప్రభుత్వానికి కూడా కలెక్టర్ గారు మీరు కూడా ఒక నివేదిక పంపించి ఈ ఒక నెల అబ్జెక్షన్స్ రూపంలో వాళ్ళు తెలిపిన అభ్యంతరాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ రెండు మండలాల్లో కడపలోనే ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం. వారి తరఫున నేను కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ను కోరుతున్నా. ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా కూడా ఆ రెండు మండలాల ప్రజలు 70 కిలోమీటర్లు జిల్లాధికారులను కలవాలన్నా రాయచోటి పోవాల్సి వస్తుంది. అదే కడప అయితే కేవలం 7-8 కిలోమీటర్ల దూరంలోనే కడపకు వస్తారు వాళ్ళు. గతంలో ఈ రెండు మండలాలు కూడా మొన్నటి వరకు కడపలో ఉండేటి, కడప కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేటి. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో వీళ్ళందరితో కలిసి ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం, రెవెన్యూ మినిస్టర్ను కలుస్తాం, అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా కలిసి ఈ అభ్యంతరాలన్నీ ఇచ్చి దీన్ని కడపలో ఉంచాలని చెప్పి మేము కోరుతున్నాం.